అయితే నాగేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సెలబ్రిటీస్ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్స్ తీసుకుంటున్నారు. అసలు ఈ రైట్ టు ప్రైవసీ ఆర్డర్స్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? దాని వెనుక ఉన్న రీజన్ ఏంటండి? ఈ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్స్ కోర్టు నుంచి చాలామంది సెలబ్రిటీస్ తెచ్చుకుంటారు. దాంట్లో ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసింది ఏంటంటే, నేను కూడా చాలామంది తెచ్చానని బీయింగ్ ఏ అడ్వకేట్ నేను వాళ్ళ పేరు చెప్పలేను. ఎందుకంటే నాకు క్లయింట్ ప్రైవసీ పాలసీ ఉంటుంది కాబట్టి, మళ్ళీ నేను మాట్లాడేది రైట్ టు ప్రైవసీ కాబట్టి, మళ్ళీ రైట్ టు ప్రైవసీ మాట్లాడుతూ మళ్ళీ నా క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కాబట్టి, ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఈ మధ్యకాలం సెలబ్రిటీస్ అందరూ తెచ్చుకుంటున్నారు. ఏంటంటే జనరల్గా ఈ మధ్యకాలం చిరంజీవి తెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ సార్ తెచ్చుకున్నారు, చాలామంది తెచ్చుకున్నారు. చాలామంది సెలబ్రిటీస్ ఈ రైట్ టు ప్రైవసీ అనే ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. అందరికీ అర్థమయ్యే భాషలో రైట్ టు ప్రైవసీ అనేది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది మారిపోయి ఎక్కడో ఒక కుగ్రామంలో కూర్చున్న ఒక వ్యక్తి, ఈ ప్రపంచానికి తెలియని వ్యక్తి, అతనికి ఒక మంచి ఐడియానో ఒక బ్యాడ్ ఐడియానో వస్తే ఏఐని ఉపయోగించి మన నచ్చిన వ్యక్తి ఫోటో ఆడ అందులో అప్లోడ్ చేసి ఆ ఫోటోతోని ఒక వీడియో రెడీ చేయొచ్చు. మార్ఫింగ్ చేసి ఒక ఏఐతో ఒక వీడియో రెడీ చేయొచ్చు. ఇప్పుడు చిరంజీవి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ది కావచ్చు, మనం ఏఐలో వీడియోలు రెడీ చేయొచ్చు, వీడియో తయారు చేసి రిలీజ్ చేయొచ్చు. సో అట్లాంటి పనులు ఏమి చేయకుండా, అంటే నా పర్సనల్ లైఫ్కి సంబంధించి నా ఇమేజ్ వాడద్దు, నాది ఏం వాడకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి, ఎవరన్నా వాడితే వారిని శిక్షించండి అని తెచ్చుకునేదే రైట్ టు ప్రైవసీ.